హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి నైట్ డ్రైవింగ్. నైట్ డ్రైవింగ్ చాలా మంది చాలా కామెంట్స్ లో అడిగారు, నైట్ డ్రైవింగ్ వీడియో చేయండి సార్ అని చెప్పేసి అడిగారు. నైట్ డ్రైవింగ్ గురించి నేను మీకు చాలా క్లియర్ గా చెప్పబోతున్నాను. నైట్ డ్రైవింగ్ మెయిన్ గా వచ్చేసి మనకి మెయిన్ గా రూట్స్ అంటే రోడ్స్ వన్ వే ట్రాఫిక్ రోడ్స్ ఉంటాయి. అంటే డివైడర్ ఉన్న రోడ్స్. వన్ వే ట్రాఫిక్ అంటే డివైడర్ ఉన్న రోడ్డు, లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటారు, రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళు రైట్ సైడ్ వెళ్తూ ఉంటారు. ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి రోడ్లో మనము సింగిల్ లైన్స్ ఉంటాయి, టూ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఉన్నది టూ లైన్స్ ఉన్నాయి. టూ లైన్స్ ఉన్నప్పుడు ఒకటి స్పీడ్ లైన్, ఇంకొకటి స్లో లైన్. జనరల్ గా మనకి నైట్ డ్రైవింగ్ చెయ్యాలి అంటే డే టైం మంచిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. డే టైం మనం మార్జిన్స్ అన్ని కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఎలా అయితే సెంటర్ మార్జిన్ నుంచి మనం సెంటర్ లో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ సెంటర్ లో ఒక లైన్ ఉంటుంది కదా, మిడ్ లైన్. మీకు ఆల్రెడీ మార్జిన్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ వీడియోలో చెప్పాను. అలాగా మనం ఈ మార్జిన్స్ వెహికల్ టు వెహికల్ ని క్రాస్ చేయడము, సైడ్ ఏదన్నా వెహికల్ ఆగున్నప్పుడు, ఏదన్నా వెహికల్ బస్ కానీ లారీ కానీ బైక్ కానీ ఆగిపోయినప్పుడు ఇలా పక్క నుంచి వెళ్ళడము, ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. డే టైం బాగా ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్. డే టైం మంచి ప్రాక్టీస్ ఉన్నట్లయితే నైట్ టైం డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలానే ఇప్పుడు మనము నైట్ డ్రైవింగ్ ఎలాంటి రోడ్స్ లో చేస్తామని చెప్పాను. ఇప్పుడు ఈ రోడ్ ఉంది, ఇది టూ లైన్స్, ఒకటి స్పీడ్ లైన్, మరొకటి స్లో లైన్. టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ లైన్ లో మనం చూడండి, ఇప్పుడు ముందెళ్ళే కార్ ఏ లైన్ వెళ్తుంది, డివైడర్ పక్కన ఉన్న లైన్ స్పీడ్ లైన్ లో వెళ్తుంది. మిగతా స్లోగా వెళ్లే వెహికల్స్ కానీ, నడిచే వాళ్ళు కానీ, బైకులు కానీ అలాంటి వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్లో లైన్ లో వెళ్తారు. అదే హైవేలో డివైడర్ ఉన్న రోడ్డు, హైవే కూడా డివైడర్ ఉన్న రోడ్డే. హైవేలో కూడా టూ లైన్స్ ఉంటాయి, త్రీ లైన్స్ ఉంటాయి, ఫోర్ లైన్స్ ఉంటాయి. ఓఆర్ఆర్ ఉంది హైదరాబాద్ లో, అదైతే దాని దగ్గర అయితే ఒక 5-6 లైన్స్ ఉంటాయి. అక్కడ ఏముంటది, ఫస్ట్ డివైడర్ పక్కన ఉన్న టూ లైన్స్ లో కార్ వెళ్ళడానికి ఉంటది. అలాగే దాని నెక్స్ట్ లోడ్ వెహికల్స్, ఆ నెక్స్ట్ బాగా స్లోగా వెళ్లే హెవీ వెహికల్స్ వెళ్ళడానికి అక్కడ మనకి సైన్స్ రోడ్ పక్కన సైన్స్ ఉంటాయి. అలా మనం ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నప్పుడు, టూ కంటే ఎక్కువ లైన్స్ ఉన్నప్పుడు మిడ్ లైన్ లో మెయింటైన్ అవుతూ మనం ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు స్పీడ్ లైన్ లోకి వెళ్ళేసి, అంటే డివైడర్ పక్క లైన్ లోకి వెళ్ళేసి ఓవర్టేక్ చేసుకొని అలాగే మనం మిడ్ లైన్ లోకి వచ్చేయచ్చు. లేదా బాగా స్లోగా వెళ్ళాలనుకుంటే సైడ్ లైన్ లో బాగా స్లోగా వెళ్ళొచ్చు. కార్ అనేది కొంచెం స్పీడ్ వెహికలే కాబట్టి మరి హై స్పీడ్ వెళ్లే లైన్ లో వెళ్లకుండా నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా, మనకి తెలిసిన రోడ్ అయితే మనం డే టైం ఆల్రెడీ తిరిగి ఉంటాం కాబట్టి మోర్ టైమ్స్ మనం ఆ రోడ్ లో ఈజీగా మనకు అన్ని తెలుసు, ఎక్కడ టర్నింగ్ ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అనేది చూసుకుంటాం. నైట్ టైమింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మెయిన్ గా మీకు నేను ఒక 10 మెయిన్ గా మీకు కొన్ని టిప్స్ చెప్తానండి. ఒక 10 టిప్స్ అనుకోండి యావరేజ్ గా. ఫస్ట్ మనము నైట్ డ్రైవింగ్ అంటే లాంగ్ జర్నీ, నైట్ టైం ఒక ఆల్మోస్ట్ 1 or 2 hours డ్రైవింగ్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. మెయిన్ గా మనము ఫస్ట్ హెడ్ లైట్స్ ని ప్రాపర్ కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి. అలాగే సిగ్నల్ లైట్స్, హెడ్ లైట్స్, మెయిన్ లైట్స్, సిగ్నల్ లైట్స్, అలాగే వెనకాల ఉన్నటువంటి డేంజర్ లైట్స్. మనం బ్రేక్ తొక్కితే వెనకాల 2 డేంజర్ లైట్స్, టైల్ లైట్స్ వెలుగుతాయి, బ్రైట్ గా వెలుగుతాయి. అవి బ్రైట్ గా వెలుగుతున్నాయా లేదా, లెఫ్ట్ అండ్ రైట్. అలాగే మెయిన్ హెడ్ లైట్స్ లోపల ఇట్లా హై బీమ్ ఆన్ చేశాను అంటే లాంగ్ లైటింగ్, లో బీమ్ ఆన్ చేశానంటే లో లైటింగ్. డిప్ అంటారు. డిప్ అంటేనేమో హై బీమ్ ఇలాగా, డిమ్ అంటేనేమో డిమ్ చేయడం, అంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో పడకుండా డిమ్ చేయడం. లో లైటింగ్, డిప్పు పనిచేస్తున్నాయా లేదా, 2 ఫిలమెంట్స్ హెడ్ లైట్స్ కు బాగున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇలాగా హజార్ సింబల్ ఆన్ చేసుకొని ఆల్ సిగ్నల్స్ వెలుగుతున్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఫ్రంట్ ఉన్న విండ్షీల్డ్ క్లీన్ చేసుకోవాలి. వాటర్ తడిపేసి క్లీన్ చేసుకొని మైక్రో ఫైబర్ క్లాత్ తో కానీ, ఇలాంటి ఒక మైక్రో ఫైబర్ క్లాత్ తో కానీ, లేదు అంటే పేపర్స్ తో కానీ క్లీన్ చేసుకోవాలి. అంతేగాని మనం మంచిగా ఉంది కదా ఒక పాత టీషర్ట్, కాటన్ అయితే మెత్తగా ఉంటది కదా, వాటర్ బాగా పీలుస్తుంది అని మనం ఒక కాటన్ టీషర్ట్ తో కనుక క్లీన్ చేసాము అంటే ఆ కాటన్ టీషర్ట్ కి ఉన్న పీసులు అనేవి మిర్రర్ మీదే ఉండిపోతాయి. అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రంట్ విండ్షీల్డ్ అందరూ అవుట్ సైడ్ మాత్రమే క్లీన్ చేస్తారు, ఇన్సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి. అవుట్ సైడ్ క్లీన్ చేయాలి, ఇన్సైడ్ క్లీన్ చేయాలి, హెడ్ లైట్లు క్లీన్ చేసుకోవాలి. అలానే బ్యాక్ ఉన్న విండ్షీల్డ్ అంటే వెనకాల అద్దం కూడా లోపల క్లీన్ చేసుకోవాలి, బయట క్లీన్ చేసుకోవాలి. ఇదంతా మనం నైట్ డ్రైవింగ్ ఈరోజు చేయాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ ఇంకేం చెక్ చేసుకోవాలి, మన టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. మన టైర్స్ అన్ని కండిషన్ లో ఉన్నాయా లేదా. నైట్ వెళ్ళాలనుకున్నప్పుడు నైట్ టైం ఎక్కడ పడితే అక్కడ దొరకవు, హెల్ప్ చేయడానికి కూడా ఎవరు దగ్గరలో ఉండే ఛాన్స్ ఉండదు. కాబట్టి నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ముందుగానే ఆ రోజు కానీ ముందు రోజు కానీ టైర్ ప్రెషర్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలానే స్టెప్నీ టైర్ లో గాలి ప్రాపర్ గా ఉండేలా చూసుకుని, ఏదైనా పంచర్స్ కానీ లీక్స్ కానీ ఉంటే అవన్నీ సెట్ చేసుకోవాలి. ఓకే, మనం టైర్ ప్రెషర్ మానిటర్ చేసుకోవాలి, స్టెప్నీ జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి, హెడ్ లైట్స్, డేంజర్ లైట్స్, సిగ్నల్ లైట్స్ అన్ని లైట్స్ కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి. అలాగే అన్ని మిర్రర్స్, అలాగే ఓవర్ వ్యూ మిర్రర్స్ క్లీన్ చేసుకోవాలి, హెడ్ లైట్స్ క్లీన్ చేసుకోవాలి, విండ్షీల్డ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 sides క్లీన్ చేసుకోవాలి, బ్యాక్ ఉన్న విండ్షీల్డ్ కూడా ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 sides క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి టిప్స్. దీంతో పాటు మెయిన్ గా వైపర్ క్లీనింగ్ వాటర్ మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్నాము. ఒక 100 kilometers వెళ్ళిన తర్వాత అక్కడ సపోజ్ సీజన్ బట్టి, సమ్మర్ లో అనుకోండి పెద్దగా ఏమి డస్ట్ మాత్రమే పడిద్ది. అదే మనకి రైనీ సీజన్ లో అయితే బురద అట్లాంటి పడే అవకాశం ఉంటది, అలాగే డస్ట్ పడే అవకాశం ఉంటది. డస్ట్ పడి అక్కడక్కడ వర్షం పడి విండ్ స్క్రీన్ మొత్తం ఫాగ్, మొత్తం డస్టీగా ఫాగీగా
మురికిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి వైపర్ క్లీనింగ్ వాటర్ టాప్అప్ చేసుకొని ఫుల్ చేసుకొని ఉంచుకోవాలి. వైపర్ క్లీనింగ్ వాటర్ లో మనం ఆ లిక్విడ్ ఉంటుంది అదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే షాంపూ షేక్ చేసి షాంపూ వాటర్ అయినా పోసుకుంటే బాగా క్లీన్ అవుతుంది. ఓకే, ఇవన్నీ సెట్ చేసుకొని మనం ప్రాపర్ గా నైట్ డ్రైవింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తూ ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా మీకోసం మోర్ టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ కూడా చెప్తూ నేను ట్రై చేస్తాను. కంపల్సరీగా నైట్ డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ అనేది మిస్ చేయొద్దు, డే టైం కూడా మిస్ చేయొద్దు. ఓకే, ఇలాంటి డివైడర్ రోడ్ లో మనకి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఉన్న కండిషన్ ఉంది, మెల్లగా మెయిన్ లైన్ లోకి ఎంటర్ అయిపోతున్నాను. ఇలాంటి డివైడర్ ఉన్న రోడ్ లో మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. స్ట్రీట్ లైట్స్ ఉన్నా స్ట్రీట్ లైట్ లేకపోయినా ఇది వన్ వే ట్రాఫిక్, సింగిల్ అంటే వన్ వే ట్రాఫిక్. ఆపోజిట్ మనం స్ట్రైట్ గా లెఫ్ట్ సైడ్ మనం ముందుకు వెళ్లే వాళ్ళే గానీ ఆపోజిట్ వచ్చే వాళ్ళకి డివైడర్ పక్కన వేరే రోడ్డు ఉంది. ఓకే, కాబట్టి మనకి ఇలాంటి రోడ్ లో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, నో ప్రాబ్లం. ఇలాంటి డ్రైవింగ్ లో మనకి డే టైం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, కొత్తగా నేర్చుకున్న న్యూ బిగినర్స్ అయినా సరే ఇలాంటి రోడ్ లో నైట్ టైం డ్రైవింగ్ చేసేయచ్చు. ఓకే, మనం మెయిన్ గా ఇబ్బంది వచ్చేది ఎక్కడ, ఇలాంటి రోడ్ కాకుండా డివైడర్ లేని రోడ్ కాకుండా కొంచెం మనకి సింగిల్ అంటే టూ వే ట్రాఫిక్ రోడ్, ఆపోజిట్ వచ్చే వాళ్ళు మనం ఒకే రోడ్ లో వెళ్తాం. అలాంటి వల్ల లైటింగ్ మనకు పడింది. ఇక్కడ చూడండి, ఆపోజిట్ లో ఎన్ని వెహికల్స్ వస్తున్నా కానీ డివైడర్ అడ్డుగా ఉండడం వల్ల మన కళ్ళల్లో పెద్దగా లైటింగ్ ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు, లైటింగ్ ఎఫెక్ట్ ఏం పడట్లేదు. ఇక్కడ మధ్యలో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కొంత లైటింగ్ ఆపేస్తున్నాయి, మనకి రోడ్డు క్లియర్ గా ఉంది, మన లైటింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి రోడ్ లో మనం హై బీమ్ యూజ్ చేయాలా, లో బీమ్ యూజ్ చేయాలంటే లో బీమ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్దగా లైట్ ట్రాఫిక్ ఉంది, ప్లస్ మనకి రోడ్డు స్ట్రీట్ లైట్ కండిషన్ ఉంది. అదేగాక ఇది డివైడర్ ఉన్న రోడ్డు ప్లస్ ఇది లోకల్ రోడ్ కాబట్టి ఎక్కువ మంది చూడండి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది లోకల్ రోడ్. కాబట్టి మనం ఇక్కడ హై బీమ్ ఆన్ చేస్తే ఆపోజిట్ వచ్చే వాళ్ళ కళ్ళల్లో పడటం తప్ప పెద్దగా యూజ్ ఉండదు. దేనికి ఇక్కడ మనం బిలో 50 స్పీడ్ లో మాత్రమే వెళ్తాం, ఎక్కువ స్పీడ్ వెళ్ళాం. కాబట్టి మనం స్పీడ్ వెళ్లే రోడ్ లో అయితే ఇట్లా దూరంగా లాంగ్ లో లైటింగ్ అవసరం అవుతుంది. కాబట్టి మనం హై బీమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి లోకల్ రోడ్స్ లో, సిటీ ట్రాఫిక్ లో, అర్బన్ ట్రాఫిక్ కండిషన్స్ లో మనం లో బీమ్ యూజ్ చేసుకోవడమే కరెక్ట్. ఓకే, మనం ఇప్పుడు వేరే రోడ్డుకి వెళ్ళిపోతాం. ఆ రోడ్ లో ఎలా డ్రైవ్ చేయాలనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాము హైవే రోడ్ లో ఉన్నాము. ఇది సెమీ హైవే రోడ్ అంటారు. లైక్ పెద్ద 4 లైన్స్ 6 లైన్స్ అలా ఉండే రోడ్ కాదండి. దీంట్లో ఈ హైవేలో స్ట్రైట్ హైవేనే, దీనిలో వచ్చేసి మనకి 2 లైన్స్ మాత్రమే ఉంటాయి. టూ వే ట్రాఫిక్ రోడ్ అంటే మనం వెళ్ళడానికి వచ్చేవాళ్ళు ఇద్దరు ఒకే రోడ్ లో, ఆపోజిట్ వచ్చేవాళ్ళు కూడా ఇదే రోడ్ లో వస్తారు, మనకి ఉంటారు. మధ్యలో జస్ట్ ఒక డివైడింగ్ లైన్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి డివైడర్ ఉండదు, డివైడర్ లేని ఒక హైవే. ఓకే, ఈ రోడ్ లో ఎలా వెళ్ళాలనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలాంటి రోడ్ లో వెళ్ళేటప్పుడే మనకి మెయిన్ గా ఆపోజిట్ వచ్చే వెహికల్స్ లైటింగ్ మన కళ్ళల్లో పడుతుంది. ఓకే, చూడండి, రెటీనా, మనకు ఐ రెటీనా ఉంటది. ఐ రెటీనాలో ఒక బ్లాక్ ఉంటది కదా, వైట్ ఉంటది చుట్టూరా, తర్వాత బ్లాక్ ఉంటది. దాని బ్లాక్ లోపల మళ్ళీ ఒక చిన్న సర్కిల్ ఉంటది. అది ఎలా చేస్తుందంటే దాని పని ఏంటి అంటే, అది మన కెమెరా సెన్సార్ లాగా జూమ్ చేసినప్పుడు ఎలాగైతే పెద్దదవుతుంది, అలాగే జూమ్ అవుట్ చేసినప్పుడు ఎలా చిన్నది పెద్దది సైజ్ పెరుగుతుందో, అలాగే మన లైటింగ్ పడ్డప్పుడు, ఆపోజిట్ ఏదన్నా లైటింగ్ పడ్డప్పుడు మనం ఆ లోపల ఉన్నటువంటి నల్లగుడ్డు చిన్నదైపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. సైజ్ తగ్గిపోయి మనం ఎదురు చూసే ప్లేస్ మనకి పెద్దగా కనపడకుండా చేస్తుంది. అంటే లైటింగ్ ఒకే చోట ఉంటే గనక, లైటింగ్ పడితే గనక మన రెటీనా అనేది సైజ్ తగ్గిపోయి మనకి ముందు కనిపించే ప్లేస్ ని బ్లర్ చేసేస్తుంది, మనకి పెద్దగా విజిబిలిటీ లేకుండా చేస్తుంది. ఇలాంటి టైంలో మనం చేయవలసింది ఏంటి అంటే, ఆపోజిట్ వచ్చే వెహికల్ లైటింగ్ ని మనం చూడకుండా మన కార్ లైటింగ్ ని ఫాలో చేస్తూ ఉండాలి. మనకు ఒక 100-200 మీటర్స్ ముందుగానే మనకి తెలిసిపోతుంది ఏమని, ఆపోజిట్ వెహికల్ వస్తుంది, దాని లైటింగ్ మన కళ్ళలో పడేలా ఉంది. అసలు లైటింగ్ ఎందుకు కళ్ళలో పడుతుంది, వాళ్ళు హై బీమ్ వేసుకొని రావడం వల్ల డైరెక్ట్ గా ఫోకస్. ఇప్పుడు చూడండి, మన ముందు లారీ వెళ్తుంది, ఆ లారీ మీద నేను లైటింగ్ వేస్తున్నాను. ఇప్పుడు నేను హై బీమ్ వేస్తుంది, లారీ మీదకి ఉంది. అదే నేను ఒకసారి లో బీమ్ ఆన్ చేస్తానంటే డిమ్ చేస్తాను లైటింగ్ ని. ఇప్పుడు లారీ మీద పడకుండా చూడండి, ఇక్కడ లారీకి మన కార్ కి ఉన్న మధ్యలో ఉన్న స్పేస్ లో పడింది. నేను మళ్ళీ హై బీమ్ ఆన్ చేస్తాను, ఇప్పుడు చూడండి ఎదురు ఉన్న లారీ మీద ఫోకస్ పడింది. అంటే ఆపోజిట్ వచ్చే వెహికల్ మీద మన లైటింగ్ వేస్తున్నాం. కానీ హై బీమ్ అంటే హైలో వెళ్తుంది లైటింగ్, స్ట్రైట్ గా వెళ్తుంది. అదే లో బీమ్ డిమ్ చేసిన లైటింగ్ ని డిప్ అంటారు కదా, అలాగే డిమ్ చేస్తున్నాను. ఇప్పుడు రోడ్ మీద పడుతుంది, ఎక్కువ లాంగ్ గా డిస్టెన్స్ వెళ్ళట్లేదు. మనం స్లోగా వెళ్ళాలి అనుకుంటే, సపోజ్ ఈ లో లైటింగ్ అనేది ఆపోజిట్ వెహికల్స్ ఏమీ రావట్లేదు అనుకుంటే మనం హై బీమ్ ఆన్ చేసుకోవచ్చు. మనం చేయవలసింది ఏంటి, హై బీమ్ ఆన్ చేసుకొని ఏదైనా ఏ వెహికల్స్ లేకపోతే ఇలాంటి హైవే రోడ్స్ లో హై బీమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆపోజిట్ ఒక వెహికల్ వస్తుంది, మన కళ్ళల్లో పడుతుంది, మీ లైటింగ్ మా కళ్ళల్లో పడుతుంది, అలాగే మాకు రోడ్డు క్లియరెన్స్ లేదు అని చెప్పడానికి ఏం చేయాలి, మనం హై బీమ్ నుంచి ఇలా లో బీమ్ లోకి మారాలి. లో బీమ్ లోకి మారగానే ఆపోజిట్ వచ్చేవాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు లైటింగ్ ని డిమ్ చేశారు, మన ఆపోజిట్ వచ్చేవాళ్ళు, మనం కూడా వాళ్ళకి కళ్ళలో లైటింగ్ పడుతున్నట్టుంది, మనం కూడా డిమ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు, అంటే అందరూ చేయరు,
10 మందిలో ఖచ్చితంగా ఒక 3-4 అన్నా సరే వాళ్ళు కూడా లైటింగ్ ని డిమ్ చేసి మనకి రోడ్ క్లియరెన్స్ ఉండేలాగా చూసే ఛాన్స్ ఉంది. చూడండి, ఆటో మనం ఆపోజిట్ మనం ఒక కొత్త రోడ్ వెళ్ళేటప్పుడు, మనం ఒక కొత్త రోడ్లో జర్నీ చేసేటప్పుడు ఆపోజిట్ లో ఉన్న వెహికల్ మనకి టర్నింగ్ తిరిగితే మనకు తెలిసిపోతుంది. అంటే ఆ ఆపోజిట్ ఉన్న వెహికల్, ఇప్పుడు చూడండి ముందు ఒక వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ వెనకాల రెడ్ కలర్ లైట్స్ అనేది, అంటే మనం లైట్స్ ఆన్ చేసినప్పుడు, మెయిన్ లైట్స్ ఆన్ చేసినప్పుడు మన కారు కూడా వెనకాల రెడ్ కలర్ లైట్స్, టెయిల్ లైట్స్ లైట్ గా వెలుగుతాయి. ఆ లైట్ కలర్ లో వెలుగుతాయి, మనం బ్రేక్ చేసినప్పుడు బ్రైట్ అవుతాయి. అలాగే ఆపోజిట్ వెహికల్, ఇప్పుడు చూడండి ఈ కారు ఉంది, ఈ కారు లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి, అంటే కంటిన్యూగా. ఇప్పుడు చూడండి అతను బ్రేక్ వేసాడు, బ్రైట్ అయినాయి. బ్రేక్ వేసి అతను రైట్ కి జరిగాడు, అంటే అక్కడ ఏదో అడ్డు ఉందని మనం అర్థం చేసుకుని మనం కూడా ఆ ప్లేస్కి వెళ్ళేసరికి మనం కూడా ఇలా రైట్ కి జరగాలి. మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు, మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్ళాలి. అంటే మనకి తెలియని రోడ్డు, మనకి రోడ్లో స్పీడ్ బ్రేకర్ ఉందా, డివైడర్ ఉందా, అక్కడ బ్యారిగేడ్స్ ఉన్నాయా, టర్నింగ్ ఉందా అని తెలియని రోడ్డు, కొత్త రోడ్డు వెళ్ళినప్పుడు మన ముందు వెహికల్ ని మనం ఫాలో అది ముందు వెహికల్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఎంత దూరం అయినా సరే, ఎన్ని కిలోమీటర్స్ అయినా జర్నీ చేసుకుంటే అలాగా ఫాలో చేసుకుంటే వెళ్తాం. ఏమో మనకి ఈ రోడ్డు కొత్త, అతనికి కొత్త కాదేమో, అతనికి లైటింగ్, మన కార్ లైటింగ్ అంటే అతని లైటింగ్ బాగుండి ఉండొచ్చు కదా, అతను ఇంకా కొత్త కార్ అయి ఉండొచ్చు. మనం అలాగా ముందు వెళ్ళే వెహికల్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ కారు ఒకవేళ లైట్స్ అట్లా బ్రైట్ అయితే ఆ కారు ముందు గుంట ఉండొచ్చు, స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు, టర్నింగ్ ఉండొచ్చు, ఇలాగ బ్యారిగేడ్స్ ఉండొచ్చు. మళ్ళీ ఆ కార్ లైట్స్ బ్రైట్ అవ్వకుండా మళ్ళీ నార్మల్ గా లైట్ కలర్ లో వెలుగుతుంటే మనం ఆ కార్ ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవచ్చు, అంటే క్లియరెన్స్ ఉంది అన్నట్టు. అలాగే ఇప్పుడు ఆపోజిట్ వచ్చే వెహికల్ మనకు కనిపించకుండా పోయిందంటే అక్కడ ఏదో టర్నింగ్ ఉంటది. ఆపోజిట్ వచ్చే వెహికల్ కి ముందు ఏదైనా అడ్డుంటే అతను బ్రేక్ వేస్తాడు. మనం ఇప్పుడు చూడండి, నా ముందు ఏమీ లేవు, ఖాళీగా ఉంది. ఇప్పుడు నాకు రోడ్ క్లియరెన్స్ కావాలి కాబట్టి నేను హై బీమ్ ఆన్ చేసుకున్నాను. లైటింగ్ లాంగ్ పడుతుంది, నేను మెల్లగా కొంచెం స్పీడ్ పెంచుకుంటాను, ఇలా స్పీడ్కి పెంచుకొని వెళ్తూ ఉంటాను. ఇప్పుడు నేను మనకు తెలియని రోడ్లో స్లోగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త రోడ్ వెళ్ళినప్పుడు సపోజ్ నేను వెహికల్ ఫాలో చేసుకుంటూ వెళ్ళమన్నాను, మన ముందు వెహికల్స్ లేవనుకోండి, వెహికల్స్ లేకపోతే మనం ఎవరిని ఫాలో చేస్తాం? ఫాలో చేయలేం కదా. వెహికల్స్ ఏమీ లేనప్పుడు మనం హై బీమ్ వేసుకొని రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ముందు ఒక బైక్ వెళ్తుంది, మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో, ఆ బైక్ బ్రేక్ లైట్ లేదు, అతనికి టైల్ లైట్ లేదు. ఇప్పుడు నేను లో బీమ్ లో ఉండుంటే చూడండి, ఆ బైక్ మనం క్లోజ్ గా వెళ్తే కానీ కనిపించదు. అలాంటి టైంలో మనం ఒక 80-90 స్పీడ్ వెళ్తే దగ్గరికి వెళ్ళే కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి, మనం యావరేజ్ స్పీడ్ వెళ్ళాలి, హై బీమ్ ఆన్ చేసుకోండి. చూడండి, హై బీమ్ ఆన్ చేయగానే మనకు ఆ బైక్ ఉన్నట్టు కనిపిస్తుంది. హై బీమ్ ఆన్ చేయకపోతే కొంచెం దూరంగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను కొంచెం డిస్టెన్స్ పెడతాను అతనికి, చూడండి. ఓకే, ఇంత డిస్టెన్స్ పెట్టాను. ఆ బైక్ లో బీమ్ లో ఉన్నాను, నేను లైటింగ్ డిమ్ లో ఉన్నాను. ఆ బైక్ అక్కడ ఉందనే విషయం నాకైతే చాలా క్లియర్ గా కనిపించట్లేదు. అదే నేను హై బీమ్ ఆన్ చేస్తే బైక్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మనం రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు మనం హై బీమ్ ఆన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆపోజిట్ వెహికల్ వస్తుంది, ఎల్ఈడి లైట్స్ వేసాడు అతను, నేను లో బీమ్ చేశాను, ఒకసారి పాసింగ్ చేశాను. పాసింగ్ అంటే ఏంటి? లో బీమ్ అంటేనేమో లైటింగ్ దగ్గర, హై బీమ్ అంటే ఇలాగా లాంగ్ లైటింగ్ వేస్తాం, డిప్పర్ వేస్తాం. అలాగే మనం ఫ్లాష్ అంటే పాసింగ్ అన్నా ఫ్లాష్ అన్నా ఒకటేనండి. మనం దీన్ని ఇలాగా హై బీమ్, లో బీమ్, హై బీమ్ నుంచి లో బీమ్ కి, లో బీమ్ నుంచి హై బీమ్ కి పాసింగ్ స్విచ్ ఉంటుంది. ఆ పాసింగ్ స్విచ్ ని యూస్ చేసుకొని మనం ఎదురు వచ్చే వాళ్ళకి ఇంకా క్లియర్ గా చెప్పొచ్చు. ఎలాగా, ఇప్పుడు ఈ బైక్ అతనికి నేను ఓవర్టేక్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పడానికి ఇలాగా హై బీమ్, లో బీమ్ యూస్ చేస్తే అతనికి మనం పాసింగ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం, మనం వెళ్తున్నాం, మీరు స్ట్రైట్ గా వెళ్ళండి, లేదంటే వీలైతే కొంచెం సైడ్ కి జరగండి, మాకు గ్యాప్ ఇవ్వండి, మాకు మార్జిన్ ఇవ్వండి అని చెప్తున్నాం. ఓకేనా? ఇలాంటి రోడ్లో మనం చేయాల్సిన మెయిన్ గా ఏంటి అంటే, మన కళ్ళల్లో లైటింగ్ పడకుండా ఉండాలి అంటే మనం అంత దూరంలో ఉన్నప్పుడే కారు కానీ వెహికల్ కానీ ఏదన్నా ఒక లైటింగ్ మన కళ్ళలో పడుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగానే ఆ లైటింగ్ వైపు చూడకుండా మన కార్ లైటింగ్ వైపు చూసుకోవాలి. ఇలాగా మన కార్ లైటింగ్ ఇక్కడ పడుతుంది కదా, మన కార్ లైటింగ్ ని మనం ఫాలో చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక ఎల్లో లైన్ ఉంది, నేను ఆ ఎల్లో లైన్ ని ఫాలో చేసుకుంటూ ఆ ఎల్లో లైన్ కి క్లోజ్ గా వెళ్తున్నాను. నాకు తెలియని రోడ్డు, నేను ఈ ఎల్లో లైన్ కి ఇలా క్లోజ్ గా వెళ్తూ కంటిన్యూ అవుతున్నాను. రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, కొంచెం రైట్ సైడ్కి వచ్చి మిడ్ లైన్ ని ఫాలో అవుతాను. మనం ఇలాగా మిడ్ లైన్ కి, లెఫ్ట్ ఉన్న ఎల్లో లైన్ కి మిడిల్లో వెళ్తూ ఉన్నాను. నేను ఇప్పుడు చూడండి, ఇట్లా మిడిల్లో వెళ్తూ ఉన్నాను. ఆపోజిట్ రైట్ లో ఒక చిన్న ఆటో వస్తుంది, నేను ఇలాగే వెళ్తున్నాను. ఆపోజిట్ లో ఇంకొక బైక్ వస్తుంది, చూడండి, అతనికి బైక్ లో లైటింగ్ లో ఉంది, నేను అతనికి లో బీమ్ యూస్ చేశాను. అతనికి కొంచెం క్లియరెన్స్ ఉండి అతనికి క్లియర్ గా వెళ్ళిపోతాడు, పాస్ అయిపోతాడు. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ లో పెద్ద వెహికల్ వస్తుంది, నా కళ్ళలో లైటింగ్ పడుతుంది, నేను రైట్ సైడ్ నుంచి కొంచెం లెఫ్ట్ కి జరిగేసి పాసింగ్ చేశాను, అతను పట్టించుకోలేదు. ఓకే, అతను కంటిన్యూగా, అతనికి వే ఉంది కాబట్టి అతను వెళ్ళిపోయాడు. మాకు కళ్ళల్లో పడుతుంది అని చెప్పినా కానీ అతను పట్టించుకోలేదు. నా ముందు ఖాళీగా ఉంది, నేను మళ్ళీ హై బీమ్ ఆన్ చేసుకున్నాను. హై బీమ్ ఆన్ చేసుకొని నా క్లియరెన్స్ కోసం నేను ఆ లెఫ్ట్ లైన్, రైట్ ఉన్న లైన్ ని మిడిల్లో ఫాలో అవుతున్నాను. ఓకే, అలా ఫాలో అవుతూ వెళ్తున్నాను. నేను వెళ్తూ ఉండగా నాకు ఆపోజిట్ లో ఒక పెద్ద వెహికల్ వచ్చింది అనుకున్నాం. రోడ్డు కొంచెం ఇంత వైడ్ గా లేదు, కొంచెం చిన్న రోడ్డు. ఆపోజిట్ లో ఒక పెద్ద వెహికల్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, మిడ్ లైన్ నుంచి లెఫ్ట్ ఉన్న లైన్ కి క్లోజ్ గా వెళ్తాను. ఏదైనా పెద్ద వెహికల్ వచ్చినప్పుడు చూపిస్తాను. అది ఈ రోడ్లో అయితే బాగానే ఉంది, ఇది కొంచెం పెద్ద రోడ్డు.
ఇంకా కొంచెం చిన్న రోడ్లోకి వెళ్దాం మనం ఇప్పుడు ఇంకా కొంచెం మనం చిన్న రోడ్లోకి వెళ్ళేసి ఆ రోడ్లో మనం ఎలా డ్రైవ్ చేయాలి, ఆ రోడ్లో మనము ఇంకా చిన్న రోడ్లో మనం ఇందాక డివైడ్ ఉన్న రోడ్డు చూసాము, దాని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రోడ్డు చూసాము. ఓకే, ఈ రోడ్లో నేను మీకు ఏం టిప్స్ చెప్పాను, ఆపోజిట్ వచ్చే ఎక్కడైనా సరే ఏ రోడ్లో అయినా సరే ఆపోజిట్ వచ్చే రోడ్డు మీద వెళ్తుండగా మనం ఆపోజిట్ వచ్చే లైటింగ్ మనకి దూరం నుంచే కనిపించినప్పుడు మనం ఆ లైటింగ్ వైపే ఫోకస్ గా చూస్తే మన రెటీనా సైజ్ తగ్గిపోయి మనకి ముందు క్లియరెన్స్ కనిపించదు, మనకి ఐ సైట్ కనిపించదు, బ్లర్ అయిపోతుంది. అదే మనం మన లైటింగ్ వైపు చూస్తూ ఉండాలి. ఎందుకంటే దూరం నుంచి వచ్చే వెహికల్ మనకి తగిలిద్దా లేదా అని పగల ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అంత దూరం నుంచి వచ్చే వెహికల్ దాని హెడ్ లైట్ అర్థమవుతుందంటే ఆ హెడ్ లైట్ దగ్గరలో ఆ వెహికల్ మార్జిన్ ఉంటుంది, మనం ఈ మార్జిన్ లో ఉన్నాం, ఆ వెహికల్ మనకి తగులుతుందా లేదా అని చెప్పేసి మనకి ముందుగానే దూరం నుంచి అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేయాలి, వెహికల్ దగ్గరలోకి వచ్చేసిన తర్వాత కొంచెం ఇలా సైడ్కి జరిగేసి మన లైటింగ్ నే చూస్తూ ఉండాలి. మనం ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న లైటింగ్ నే ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఆపోజిట్ వచ్చే లైటింగ్ మన కళ్ళలో పడకుండా కొంచెం లైటింగ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ నెక్స్ట్ వేరే రోడ్డుకి తీసుకెళ్తాను. ఆ రోడ్లో మీకు ఇంకా మంచి టిప్స్ చెప్తాను, ఇంకా ప్రో టిప్స్ చెప్తాను. ఆ ప్రో టిప్స్ తో మనము నైట్ జర్నీ చేసేటప్పుడు ప్లస్ లాంగ్ జర్నీ చేసేటప్పుడు నిద్ర వస్తుంది కదా, ఆ నిద్ర రాకుండా ఏం చేయాలనే కూడా టిప్స్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. లాంగ్ అయిపోయింది ఈ వీడియోనే, దాదాపు 10 minutes దాటిపోయింది. ఓకే, ఇంకొక పార్ట్ చేస్తాను నేను, ఇంకొక పార్ట్ లో నెక్స్ట్ వీడియోలో చూడండి, రేపే రిలీజ్ అవుతుంది. ఆ వీడియోలో ఇంకా నేరో రోడ్లో వెళ్తే ఏం చేయాలి అంటే ఒక వెహికల్ 2 vehicles మాత్రమే పడతాయి. చూడండి, ఇదేమో పెద్ద రోడ్డు, ఇక్కడ డబల్ క్రాసింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఒకే వెహికల్ వెళ్తున్నప్పుడు మనం ఇంకో వెహికల్ మాత్రమే 2 vehicles పడతాయి. క్రాసింగ్ చేయాలంటే చాలా కష్టం, ఆపోజిట్ వచ్చి లైటింగ్ పడతా ఉంటుంది. ఎలా క్రాస్ చేయాలి, సేఫ్ ఏంటి అనేది నేను ఆ వీడియోలో ఆ రోడ్లోకి తీసుకెళ్లేసి ఇంకా క్లియర్ గా చెప్పబోతున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూగా చూడండి. ఈ వీడియో కూడా లైక్ చేయండి, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, మీకు ఇంకేదన్నా వీడియో కావాలన్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.